హలో ఆల్, ఈ వీడియోలో మనం JNTU R18 సి లాంగ్వేజ్ సిలబస్లో సింపుల్ న్యూమరిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి 4వ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. సింపుల్గా దానికి నేను ఏం చేస్తానంటే నా టెర్మినల్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మీదకి నావిగేట్ అయ్యి అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, క్వశ్చన్ 4 అని చెప్పి. ఓకే, క్వశ్చన్ 4 లొకేషన్లోకి వెళ్ళి మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, మల్టిప్లికేషన్ టేబుల్ .c అని పెట్టి ఇక్కడ నా క్వశ్చన్ని కాపీ చేసి దాన్ని కామెంట్ చేసేద్దాం. ఓకే, నా మనం ప్రోగ్రామ్ రాయడానికి వెళ్ళిపోతాం. సో ఒక సి ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సినటువంటి మెయిన్ ఫంక్షన్, కన్సోల్ నుంచి డేటా రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి యూస్ చేసే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతా, సో మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్ రాయడానికి మనం ఫర్ లూప్ యూస్ చేస్తాం. సో లూప్స్ గురించినటువంటి వీడియో కూడా ఒక సపరేట్ వీడియో చేసా, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో ఈ ప్రాబ్లమ్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక నెంబర్ అలాగే నెంబర్ ఆఫ్ రోస్ యూజర్ ఇస్తాడు, మనం మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి అంతే. ఇప్పుడు వాడు 10 ఇస్తే 10th మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి. ఎన్ని రోస్ ప్రింట్ చేయాలంటే వాడు ఎన్ని రోస్ ఇస్తే అని, 10 ఇస్తే 10. మనం జనరల్ చిన్నప్పుడు 10 రోస్ వరకు చదువుకుంటాం, అవునా? 2 9s 2 10s ప్రతి టేబుల్ని అట్లా. ఇక్కడ ఏంటంటే రోస్ ఎన్ని ఇస్తే అన్ని ప్రింట్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం మనం ప్రోగ్రామ్ని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యూజర్ని అడుగుదాం ఏ టేబుల్ని ప్రింట్ చేయాలి బాబు అని. ఓకే, ఎంటర్ ది టేబుల్ నెంబర్. ఓకే, ఫర్ విచ్ ఈ మల్టిప్లికేషన్ టేబుల్ నీడ్స్ టు బి ప్రింటెడ్, ఆర్ ఎంటర్ ది టేబుల్ నెంబర్ అని అందాం. ఓకే, మల్టిప్లికేషన్ టేబుల్ నెంబర్ అని లేకపోతే ఏంటంటే యూజర్ చదివినప్పుడు క్లియర్గా అర్థం కావాలి. ఓకే, అంతే. సో దీన్ని నేను ఏం చేస్తానంటే నెంబర్ అనే ఒక వేరియబుల్లోకి రీడ్ చేసేస్తాను, దాన్ని డిక్లేర్ చేయాలి కదా. సో ఇంట్ నెంబర్. అలాగే యూజర్ని ప్రింట్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా ప్రింట్ చేయమంట. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి ప్రింటెడ్ పెట్టేసి %d అని దీన్ని ఏం చేద్దాం, రోస్ అనే వేరియబుల్లోకి రీడ్ చేద్దాం. సో దాన్ని రోస్ అని పెడదాం. ఓకే, మనం ఇప్పుడు రీడింగ్, స్కానింగ్ అండ్ స్టోరింగ్ వేరియబుల్స్ అయిపోయింది. మనం ఇప్పుడు లాజిక్ రాద్దాం. బేసికల్గా మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ i = 0. సో ఐని మనం డెఫినెట్గా డిక్లేర్ చేయాలి. ఐని పైన డిక్లేర్ చేసేద్దాం, లేకపోతే i ఫర్ i = 0. మనం జనరల్గా ఎన్ని టైమ్స్ ఈ లూప్ తిప్పాలి, రోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిప్పాలి. కాబట్టి i is less than ఈక్వల్ పెడదాం. అలాగే మనకి అది i = 1 నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే 0 పెట్టి చూద్దాం అసలు ఏమవుతుందో. ఇది తీసేసి లెస్ దాన్ రోస్ i ++ అని పెట్టి విల్ సింప్లీ డూ printf. ఓకే, %d ఇంటూ స్మాల్ పెడదాం, స్మాల్ పెట్టి స్మాల్ x పెట్టేద్దాం. %d = %d. ఇక్కడ కేర్ఫుల్గా పెట్టాలి. ఫస్ట్ %d ఏంది, 5 అంటే ఏంది, యూజర్ ఎంటర్ చేసిన నెంబర్. యూజర్ చేసిన నెంబర్ దీంట్లో ఉంది, నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం మనం. కాబట్టి నెంబర్ కామా నెక్స్ట్ ఏంది 1 2 3 అని వచ్చింది. అంటే ఇది ఐటరేషన్. బేసికల్గా i 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి i పెట్టేద్దాం, చూద్దాం అక్కడ 0 నుంచి వస్తుంది. మళ్ళీ మనం మాడిఫై చేద్దాం లాజిక్ని. i = నెక్స్ట్ సింపుల్, ఇక్కడ ఏముంది, నెంబర్ ఇంటూ i. దట్స్ ఇట్, ప్రోగ్రామ్ అయిపోయింది. సో మనం ఒకసారి దీన్ని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకే, దానికి నేను ఏం చేస్తానంటే టర్మినల్ ఓపెన్ చేసి దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేసేసి GCC ఒకసారి కంపైలింగ్ సింటాక్స్ కూడా చూద్దాము. GCC మల్టిప్లికేషన్ టేబుల్ ఏమైంది, ఓకే మనం మల్టిప్లికేషన్ బదులు చిన్న టైప్ ఉంది. ఓకే, సో -o టేబుల్ అని ఇచ్చేద్దాం బైనరీ నేమ్. ఓకే, ఇన్ని వార్నింగ్స్ ఏంటి ప్రాబ్లం. ఓకే, నాకు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఏదో తెలియదు బాబు అంటున్నది. దానికి మనం ఏం చేయాలి, stdio హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తే దాంట్లో ఉంది బాబు దాని ఫంక్షనాలిటీ అని తెలిసిపోతుంది దానికి. సో అగైన్ విల్ కంపైల్ ఇట్ అండ్ దెన్ విల్ రన్ ఇట్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టేబుల్ని, ఈసారి ఏం ఎర్రర్స్ రాలేదు, టేబుల్ 5
3 సేమ్ అదే చూద్దాం. సో అవుట్పుట్ సరిగా రావట్లేదు ఇక్కడ, అంటే న్యూ లైన్ రావట్లేదు, వస్తుంది బట్ న్యూ లైన్లో రావట్లేదు. మనకి అవుట్పుట్ నీట్గా రావడానికి మనం ఇక్కడ ఒక న్యూ లైన్ పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. అదే 5 టేబుల్ 3 rows కావాలి నాకు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి 0 వచ్చింది, బట్ అవుట్పుట్ వచ్చి 5 1s are 5 రావాలి. ఓకే, 5 2s 10 రావాలి. కానీ బేసికల్గా మన ఐ వచ్చి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఐని మనం 1తో స్టార్ట్ చేసి రోస్తో ఈక్వల్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. 5 అండ్ దెన్ 3, దట్స్ ఇట్, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈసారి ఏం చేద్దామంటే 5 ఇచ్చి రోస్ 15 rows ప్రింట్ చేద్దాం. పర్ఫెక్ట్. ఈసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే మనం ఈసారి 10 ఇచ్చి 11 rows ప్రింట్ చేద్దాం. మన ఇష్టం, ఈ బైనరీ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మన మల్టిప్లికేషన్ టేబుల్ సి ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు హైలీ మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి సిమిలర్ కంటెంట్ చేయడానికి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.